హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. కొన్ని రోజుల క్రితం తెలుగు నాట రిలీజ్ ట్రెండ్ ఒక ఊపు ఊపింది. రిలీజ్లోనూ పలు సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించారు. దాంతో వరుసగా ఎన్నో సినిమాలను మళ్ళీ విడుదల చేశారు మేకర్స్. అలా మితిమీరిన రిలీజ్ల దెబ్బకి ప్రేక్షకులు ఆ వైపు చూడడం మానేశారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ని ఎగ్జైట్ చేసేలా నెల రోజుల వ్యవధిలో 3 బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రవితేజ, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు. రవితేజ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ 2006లో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉండే ఈ పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ జూలై 27న మళ్ళీ థియేటర్స్లో అడుగు పెడుతోంది. మహేష్ బాబు హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మురారి. టాలీవుడ్ చిత్రాల్లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఒక్కటిగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ మహేష్ పుట్టినరోజు కానుకగా ఆగస్టు 9న రిలీజ్ అవుతోంది. టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్ మూవీ అంటే అందరూ చెప్పే పేరు శివ. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. 1989లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆగస్టు 29న ఈ మూవీ మళ్ళీ థియేటర్స్లో సందడి చేయనుంది.